ಟಿಟಿಡಿ ನೂತನ ಅಧ್ಯಕ್ಷರ ಪದಗ್ರಹಣಕ್ಕೆ ಕ್ಷಣಗಣನೆ ಎದುರಾಗಿದೆ. ನೂತನ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ನೇಮಕಗೊಂಡಿರುವ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರ ಪದಗ್ರಹಣಕ್ಕೆ ಕ್ಷಣಗಣನೆ ಶುರುವಾಗಿದೆ. ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಟಿವಿ5 ಸಂಸ್ಥೆಯ ಗೌರವಾಧ್ಯಕ್ಷರು. ಟಿಟಿಡಿಗೆ ನೇಮಕ ಆದ ನಂತರ ಹುಟ್ಟೂರಿಗೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು. ಹುಟ್ಟೂರಿಗೆ ಭೇಟಿ ನೀಡ್ತಾ ಇದ್ದಂತೆ ಹುಟ್ಟೂರಿನಲ್ಲಿ ಸಂಭ್ರಮಾಚರಣೆ ಜೋರಾಗಿದೆ. ಹುಟ್ಟೂರಿನಲ್ಲಿ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಅದ್ದೂರಿಯಾಗಿ ಸ್ವಾಗತವನ್ನ ಕೋರಿದ್ದಾರೆ ಜನರು. ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಶಾಲು ಹೊದಿಸಿ ಹೂಗುಚ್ಛ ನೀಡಿ ಸ್ವಾಗತಿಸಿದ್ದಾರೆ. ಜೊತೆಗೆ ಸಂಬಂಧಿಕರು ಆಪ್ತರಿಂದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಯನ್ನು ಕೂಡ ಸಲ್ಲಿಸಲಾಗಿದೆ. ಸ್ವಗ್ರಾಮದಲ್ಲಿ ಹಳೆಯ ನೆನಪುಗಳನ್ನ ಮೆಲುಕು ಹಾಕಿದ್ದಾರೆ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು. ನಾಯ್ಡು ಅವರಿಗೆ ದಾರಿಯುದ್ದಕ್ಕೂ ಕೂಡ ಅದ್ದೂರಿಯಾಗಿ ಜನತೆ ಸ್ವಾಗತವನ್ನ ಕೋರಿದ್ದಾರೆ. ಚಂದ್ರಗಿರಿಯಲ್ಲಿ ಶಾಸಕ ಪುಲಿವರ್ತಿ ನಾಣಿ, ತೆಲುಗು ದೇಶಂ ಪಕ್ಷ ಇರಬಹುದು, ಜನಸೇನಾ ಪಕ್ಷ ಹಾಗೂ ಬಿಜೆಪಿ ಪಕ್ಷಗಳ ಮುಖಂಡರು ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನ ಕೋರಿದ್ದಾರೆ. ಟಿಟಿಡಿ ನೂತನ ಅಧ್ಯಕ್ಷರಾಗ್ತಾ ಇದ್ದಂತೆ ಮಹತ್ವದ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಹಿಂದೆ ಕೂಡ ಮಾತನಾಡಿದ್ರು ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು. ನೂತನ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ನೇಮಕ ಆಗ್ತಾ ಇದ್ದಂತೆಯೇ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹಿಂದೂ ನೌಕರರಿಗೆ ಮಾತ್ರ ಅವಕಾಶ ಅಂತ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ರು. ಇವತ್ತು ಅವರ ಹುಟ್ಟೂರಿಗೆ ಆಗಮಿಸ್ತಾ ಇದ್ದಂತೆ ಹುಟ್ಟೂರಿನಲ್ಲಿ ಸಂಭ್ರಮಾಚರಣೆ ಶುರುವಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅವರಿಗೆ ಹೂಗುಚ್ಛ ಕೊಡೋದ್ರ ಮೂಲಕ ಜನರು ವೆಲ್ಕಮ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಜೊತೆಗೆ ಶಾಸಕರು, ಅವರ ಆಪ್ತರು, ಸ್ನೇಹಿತರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಸಂಭ್ರಮಾಚರಣೆಯನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. సేవ సార్ కొద్దిగా సార్ కొద్దిగా మళ్ళీ న్యూస్ నాకు పెట్టు. చైర్మన్ గారికి తిరుపతి చైర్మన్ ఇస్తాం, టీడీడీ చైర్మన్ ఇస్తాం, చాలా సంతోషకరం. మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం గవర్నమెంట్ రాగానే పెద్దానికి ఇస్తారు. చాలా పార్టీకి కూడా సపోర్ట్గా ఉన్నారు ఆయన మీడియా ఛానల్ ద్వారా. అలాగే అక్కడికి మునుకోటేశ్వరరావు గారికి, జ్యోతుల్ నెహ్రూ గారికి, మాకు లోకల్గా వాళ్ళకి కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ లోకల్గా. అలాగే 14-19 లాగా మళ్ళీ చేస్తారని కొత్త పాలక మండలం చైర్మన్ గారితో పాటు ఆశిస్తున్నాం. 5 ఏళ్ళు నాకు తెలిసి మొన్న టీవీలో విన్నాను నేను, మన మూర్తి గారు చెప్తున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. అదేవిధంగా అక్కిన మునుకోటేశ్వరరావు గారికి మెంబర్గా ఇవ్వడం కూడా రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ ప్రజానికం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది.
అదేవిధంగా మా గ్రామం కాతేరు గ్రామం కూడా ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. రేపొద్దున్న ఆయన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సామాన్య ప్రజలకి దర్శనాలు అవన్నీ బాగా డెవలప్ చేసి అందరికీ కూడా మంచి దర్శనాలు కల్పించాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అందరినీ కూడా మంచి వాళ్ళని ఎంపిక చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రతి భక్తుడికి చాలా ఉన్నతమైనటువంటి దైవ సంభూతమైన ప్లేస్ కాబట్టి అలాంటి ప్రదేశంలో చాలా భక్తులకి ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు చాలా జరిగినాయి. అలాంటి కార్యక్రమాలన్నింటినీ మొత్తం నిరోధించేసేసి ప్రస్తుతము నాయుడు గారు అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఇంకా మంచి సదుపాయాలు సౌకర్యాలు కల్పించి ఇంకా కొత్త ఆలోచనలతోటి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులకు అనుకూలంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఆయన ఆలోచనలతోటి మంచిగా సౌకర్యాలు కల్పిస్తారని అందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రతి భక్తుడికి చాలా ఉన్నతమైనటువంటి దైవ సంభూతమైన ప్లేస్ కాబట్టి అలాంటి ప్రదేశంలో చాలా భక్తులకి ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు చాలా జరిగినాయి. అలాంటి కార్యక్రమాలన్నింటినీ మొత్తం నిరోధించేసేసి ప్రస్తుతము నాయుడు గారు అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఇంకా మంచి సదుపాయాలు సౌకర్యాలు కల్పించి ఇంకా కొత్త ఆలోచనలతోటి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులకు అనుకూలంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఆయన ఆలోచనలతోటి మంచిగా సౌకర్యాలు కల్పిస్తారని అందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రతి భక్తుడికి చాలా ఉన్నతమైనటువంటి దైవ సంభూతమైన ప్లేస్ కాబట్టి అలాంటి ప్రదేశంలో చాలా భక్తులకి